హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వీడియో సంగతి వచ్చేసి మా పాపకైతే నైట్ బయటకు వెళ్ళి వచ్చాం కదండి. అప్పటిదాకా బాగానే ఉంది, వీడియోలో కూడా యాక్టివ్గానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకుంది. తర్వాత పడుకున్నాక ఒళ్ళంతా వేడిగా అయిపోయింది, చాలా వేడిగా ఉంది. నేనైతే పడుకుంది కదా అందుకనే అలా ఉందేమో వెచ్చగా అని అనుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే కూడా ఇంకా అలానే వేడిగా ఉంది. అప్పుడు మా హస్బెండ్కి చెప్పాను, పాపకి ఒళ్ళు చాలా కాలుతుందండి, ఫీవర్ అనుకుంటా అని. చాలా ఫీవర్ వచ్చేసింది. అప్పుడైతే మాకు చాలా ఏంటి ఇంత సడన్గా ఉన్నట్టుండి ఫీవర్ వచ్చేసింది అని పాపని లేపి వాళ్ళ డాడీ అయితే దిష్టి కూడా తీశారు. అంటే అట్లా చిన్నపిల్లలకి దిష్టి కూడా తీస్తారు కదా బాగోలేదని అంటే. సో నేనైతే తీయనండి దిష్టి అలాంటివి, మా హస్బెండే తీస్తారు. తర్వాత అయితే సిరప్ వేద్దామంటే పాప సిరప్ చూడంగానే ఏడుస్తుంది. తనకి సిరప్ వేసుకోవడం అసలు నచ్చదు. వద్దు మందు వేసుకోను అని ఏడ్చింది. సరేలే వేసుకోకపోతే వద్దులే ఆడవద్దు అని చెప్పి ఒళ్ళంతా కొబ్బరి నూనె అయితే రాసేసి ఒక క్లాత్ని తడిపేసి ఒళ్ళంతా తడిగుడ్డతో నీట్గా తుడిచేసాను. అప్పుడైతే వేడి తగ్గుతుందని. మాకు పాపకి డాక్టర్ గారు అలానే చెప్పారు, పాపకి ఎక్కువ ఫీవర్ అయితే ఉండకూడదు, ఒళ్ళు ఎప్పుడైనా తడిగుడ్డతో తుడవండి వేడిగా ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం సిరప్ వేసాం, బాగానే ఉంది, ఆడుతుంది. మంచం మీద బెడ్ అదంతా నీట్గా సదిరేసాను. నా మంగళసూత్రాలు వేసుకొని ఆడుకుంటుందండి. ఎప్పుడు చూసినా నా మంగళసూత్రాలు ఇమ్మని అడుగుతుంది. తనకి ఎందుకో మరి ఇష్టం, నేను వేసుకుంటా ఇవి అని అనిద్ది. ఇప్పుడైతే గిన్నెలు కడగాలి, చాలా గిన్నెలు ఉన్నాయి కడగటానికి. బట్టలు కూడా తడిపేశాను, బట్టలు కూడా ఉతకాలి. ముందైతే వంటగా దూడ్చేసాను టిఫిన్ వేయడానికి. ఇడ్లీ పిండి ఇందులోనే సాల్ట్ కలిపేసి ఇడ్లీలు అయితే పెట్టేస్తాను. మా హస్బెండ్కి అయితే ఈరోజు వర్క్ ఉంది, వెళ్ళిపోతున్నారు. అందుకని ఇదిగో రొయ్యలు తీసుకొచ్చేసారు అండ్ కావాల్సిన సరుకులు కూడా తీసుకొచ్చేసారు, కొత్తిమీర అవన్నీ మసాలాలు కూడా. ముందు టిఫిన్ చేసి ఇచ్చేసి అండ్ అలానే తర్వాత నేను మిగిలిన పని చేసుకుంటాను. పక్క చట్నీకి మగ్గబెట్టేసాను పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పుట్నాలు. ఇడ్లీ అయితే అయిపోయాయి, పచ్చడి కూడా చేసేసానండి మిక్సీ. సో మా హస్బెండ్కి మా పాపకి అయితే టిఫిన్ పెట్టేస్తాను. ఇక్కడైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నారండి. వెళ్ళేటప్పుడు మా పాప బాయ్ చెప్తుంది వాళ్ళ డాడీకి. అదైతే జాగ్రత్త కూడా చెప్తుంది, జాగ్రత్త నాన్న అని. ఈరోజు అయితే సండే, రొయ్యల కర్రీ అయితే టమాటో రసం పెడుతున్నా. రైస్ అయితే అయిపోయింది. నా స్టైల్లో ఉండే రొయ్యల కర్రీ మీకు కావాలి అంటే రెసిపీ కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు మొత్తం పెడతాను డీటెయిల్గా. రైస్ మా ఇంట్లో సండే స్పెషల్స్ అయితే వేడివేడి రైస్, అండ్ రొయ్యల కూర, టమాటో రసం అండ్ పెరుగు. వీడియో అయితే అంతేనండి. పాపకైతే జ్వరం కొంచెం తగ్గింది. ఇందాక ఈవినింగ్ మధ్యాహ్నం అయితే చారేసి అన్నం పెట్టాను. అన్నం తిన్న వెంటనే పడుకోబెట్టలేదు, తర్వాత కొంచెంసేపు పడుకుంది. ఆ తర్వాత అయితే లెగిసేపాటికి మళ్ళీ ఈవినింగ్ ఒళ్ళు వెచ్చబడిపోయింది, జ్వరం వచ్చింది. అప్పుడైతే డ్రెస్ మార్చేసి తడిగుడ్డతో ఒళ్ళంతా క్లీన్ చేసేసానండి. కొబ్బరి నూనె కూడా రాసి ఒంటికి తలకి బాగా అరచేతులకి అరకాళ్ళకి డ్రెస్ మార్చేసాను. పాపకైతే ఇప్పుడైతే టిఫిన్ పెడతానండి, మా హస్బెండ్ తీసుకొని వస్తారు. ఇంట్లో ఏం వేయట్లేదు. అండ్ పాలు తాగిచ్చేసి పడుకోబెడతాను. సిరప్ అయితే మధ్యాహ్నం వేసాను కదా, బాగానే ఉంది. ఇప్పుడైతే జలుబుకి సిరప్ వేయాలి. వీడియో అయితే అంతే, బాయ్ అండి.